మీనరాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. మీనరాశి వారు మనం గమనించినట్లయితే జన్మ రాశిలో వచ్చేటప్పటికి రాహువు, సప్తమంలో కేతువు, వ్యయ స్థానంలో రవి, లాభస్థానంలో కుజుడు. కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి కొన్ని స్థానాల్లో వచ్చినప్పటికీ కొన్ని రాశులకి శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఒకటన్నమాట. ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనాధిపతి అయినటువంటి కుజుడు శుక్రుడితో కలిసినటువంటి కాంబినేషన్ లాభస్థానంలో ఉన్నప్పుడు దీది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంటాయి. కొత్తగా ఒక వ్యాపారం పెట్టాలి అనే ఆలోచన మీద ఏదైతే ఉందో అది అనుకూలిస్తుంది అన్నమాట. అదేవిధంగా వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు, ఫైనాన్షియర్స్, వీరికి కూడా గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు అత్యంత యోగకారకుడు, వృత్తిపరంగా అనుకూలిస్తాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నందువలన ఈ కాంబినేషన్ రీత్యా వీరికి వచ్చేటప్పటికి యోగ్యకారకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలించగలుగుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వాటిలో కొద్దిగా పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. మీరు ఎంతకాలం వెయిట్ చేస్తున్నటువంటి పదవి గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సిద్ధించడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు ఈయన నూతన పదవి పొందటానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అదే 10 మందిలో పేరు ప్రఖ్యాతులు కూడా సాధించగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాన్ని వీరికి రాశి వారికి ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఇక రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు వచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడన్నమాట. అంటే ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాభించే విధంగా ఉన్నాయి. శుభగ్రహం అనే పాపగ్రహం అయినప్పటికీ కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాగా లాభిస్తుంది అన్నమాట. అంటే కొత్తగా ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ రాశి వారికి లాభించగలుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో కలిగి ఉన్నందువల్ల ఈ యొక్క ప్రతిఫలం అనేది పొందగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కుజుడి యొక్క ప్రభావం రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. అంటే ముఖ్యంగా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటానికి కూడా ముఖ్య కారకం ఈ రాహు అన్నమాట. రాహు ఏం చేస్తారంటే జనరల్గా వేరే వారి మాటల మీద ఇన్ఫ్లుయెన్స్ని ఎక్కువగా పెంచుతాడన్నమాట. వీరు నమ్ముతారు తొందరగా వేరే వారిని నమ్మేసేసి వారి మాటలు నమ్మటం వల్ల వారు రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళి వారు చెప్పేటువంటి మాటల వల్ల వీరు మోసపోవటానికి ముఖ్య కారకంగా ఉంటుంది. దొంగ స్వామీజీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. ఎందుకంటే రాహు మాటలని వక్రీకరించి చెప్పేటువంటి స్థితి అన్నమాట. వేరే వాటికి చెప్పినటువంటి మాటలను నమ్మటం కన్నా మీరు ఏదైనా విషయాన్ని స్వయంగా తెలుసుకొని 1-2 సార్లు తెలుసుకున్న తర్వాతే ఈ రాశివారు ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైన సూచన. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశివారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. ఇక రాశివారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధనక్షయ కారకుడుగా తయారవుతున్నాడు అన్నమాట. అంటే డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి శని కూడా ఏలినాటి శని ప్రభావం కూడా బయలుదేరింది. ఇక రాశి వారికి ఆది శత్రువులైనటువంటి రవి శని ఇద్దరు కలిసి వేయిస్తానండా ఉన్నారన్నమాట. వీరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇక రాశివారు రవికి శనికి ఇద్దరికి పరిహారం అనేది చేసుకోవాలి. సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి అందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.